ఈ వీక్ ఆడియన్స్గా మీరు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఈ సీజన్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అండ్ మీకు నచ్చని కంటెస్టెంట్స్ ఎవరు కామెంట్ చేయండి. అభయ్ నవీన్ నామినేషన్ చేసే ముందు ఒక మాట చెప్పాడు. ఏంటంటే నీకు బిగ్ బాస్ హౌస్లో ఎవరు నచ్చట్లేదు వాళ్ళని నామినేట్ చేయని చెప్పి బిగ్ బాస్ నాకు చెప్పాడు. సో దానివల్ల ఐ హ్యావ్ ఎ రైట్స్. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా లేకపోయినా ప్రతి విషయం పైన రెస్పాండ్ అయ్యే ఛాన్స్ నాకుంది, అవకాశం నాకుందని చాలా క్లారిటీగా నామినేట్ చేసే ముందే చెప్పాడు. అండ్ అలా చెప్తూ ఫస్ట్ తను నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిగా మణికంఠని తీసుకున్నాడు. మణికంఠ గురించి ఏం చెప్తున్నాడు అంటే ఈజ్ ఎమోషనల్లీ చాలా వీక్. అంత ఎమోషనల్గా ఉన్న వ్యక్తి బిగ్ బాస్లోకి రాకూడదు. బిగ్ బాస్లోకి నువ్వు వస్తా అని ఫిక్స్ అయ్యాక స్ట్రాంగ్గా మైండ్ సెట్ పెట్టుకొని ఎంటర్ అవ్వాలి. ఒకసారి నువ్వు ఎంటర్ అయ్యాక ఎమోషనల్గా ఉండి ఎమోషనల్ వర్డ్స్ చెప్తూ ఇక్కడ సస్టైన్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి రీజన్ చెప్పాడు. మణికంఠ ఎస్ నేను ఎమోషనలే, బట్ నేను ఎమోషనల్గా ఉండాలని అనుకోలేదు. బట్ వచ్చిన ఫస్ట్ డేనే నేను నామినేషన్లో ఉన్నాను, నన్ను బిగ్ బాస్ నుంచి వెళ్ళగొడుతున్నారు అన్న ఒక బాధలో ఆటోమేటిక్గా నేను ఎమోషనల్గా స్లిప్ అయిపోయాను. బట్ వచ్చే ముందు నేను ఎమోషనల్గా ఉండాలని రాలేదు, మైండ్తో గేమ్ ఆడదామని వచ్చాను. బట్ అనుకోకుండా నేను ఎమోషనల్గా మారిపోయాను. బట్ ఐ విల్ ట్రై టు చేంజ్ మై మైండ్ సెట్ అని చెప్పి చాలా క్లియర్గా నాగమణికంఠ చెప్పాడు. బట్ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మణికంఠ లాంటి వ్యక్తులు సొసైటీలో చాలామంది ఉన్నారు అండ్ డెఫినెట్లీ ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. సో అతను డ్రామా చేస్తున్నాడు అని మనం అనుకోవడం కంటే ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తుల మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పి మనం అలా అర్థం చేసుకోగలిగితే సరిపోతుంది. అంతేగాని అతన్ని మనం రాంగ్గా తీసుకొని ఏదో సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అని చెప్పి అనుకోవడం మాత్రం రాంగ్ అని నా ఒపీనియన్. మణికంఠ చెప్తూ తన అత్తమామ దగ్గర, వైఫ్ దగ్గర, తన కూతురు దగ్గర తన లైఫ్కి రెస్పెక్ట్ అనేది పోయింది. నా రెస్పెక్ట్ సంపాదించుకోవడానికి నేను ట్రై చేస్తున్నా అని చెప్పాడు. సో డెఫినెట్లీ ఇలాంటి వర్డ్స్ నిజంగా పెయిన్ఫుల్గా ఉన్నోడు మాత్రమే చెప్పగలడు. అండ్ 100% ఒక వ్యక్తి డబ్బు సంపాదించడం కోసం కంటే రెస్పెక్ట్ సంపాదించడం కోసం ఎక్కువ కష్టపడతాడు. డెఫినెట్లీ నాగమణికంఠ చాలా పెద్ద ఏంతో వచ్చాడు, గెలవాలని కాదు ఒక నేమ్ కోసం వచ్చాడు. సో డెఫినెట్లీ ఆ ప్రాసెస్లో అతను కొంచెం ఎమోషనల్ అవుతున్నాడు, అంత కొత్త వెదర్ కాబట్టి. సో డెఫినెట్లీ ఇంకొద్ది రోజులు తను ఉండడానికి మనం ఛాన్స్ ఇస్తే మేబీ ఈ విల్ ప్రూవ్. అభయ్ నవీన్ సెకండ్ కంటెస్టెంట్గా బేబక్కని సెలెక్ట్ చేశాడు. బేబక్కని ఎందుకు సెలెక్ట్ చేశాడంటే ఎంట్రీ రోజు ఫస్ట్ డే బేబక్క గేమ్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలే. ఆ రోజు సరిగ్గా పర్ఫార్మెన్స్ మనం ఇవ్వకపోవడం వల్ల ఈరోజు మనం చీఫ్ పొజిషన్లో మనం ఉండలేకపోయాం. సో ఆ రోజు ఎందుకు సరిగ్గా పర్ఫామ్ చేయలే అని చెప్పి నేను బాధపడుతున్నా. ఆ రోజు మీరు సరిగ్గా ఉండుంటే పొజిషన్ వేరేలా ఉండేది అని నాకు అనిపిస్తుంది అని చెప్పి బేబక్కను నామినేట్ చేశాడు. అభయ్ నవీన్ బేబక్కను నాగమణికంఠను సెలెక్ట్ చేస్తే అందులో నుండి యష్మి నాగమణికంఠను నామినేషన్లో సెలెక్ట్ చేస్తే రీజన్గా నాగమణికంఠ ఎమోషనల్గా ఉన్నాడనే చెప్పింది.